వరంగల్ పార్లమెంటు పరిధిలో బీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో దూసుకెళ్తోంది. గడప గడపకు వెళ్లి కారు గుర్తు కోటేయాలని నాయకులు అభ్యర్థిస్తున్నారు. అందులో భాగంగా ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్తో కలిసి బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ సుధీర్ కుమార్ ప్రచారం నిర్వహించారు. తెలంగాణకు అన్యాయం చేసిన కాంగ్రెస్ బీజేపీకి పార్లమెంటు ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని వినయ్ భాస్కర్ అన్నారు. బీఆర్ఎస్తోనే తమ సమస్యల పరిష్కారం సాధ్యమని ప్రజలు భావిస్తున్నారని ఎంపీ అభ్యర్థి సుధీర్ కుమార్ అన్నారు. మరింత సమాచారం ప్రతినిధి రవికాంత్ కాజీపేట నుంచి అందిస్తారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీ దూసుకెళ్తా ఉంది. ఇప్పటి వరకు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ముఖ్య కార్యకర్తల ఎన్నికలకు సంబంధించిన సన్నాహక సమావేశాలు పూర్తయిన నేపథ్యంలో ఇవాళ నుంచి కాజీపేట నుంచి అసలైన ప్రచారం మొదలైన నేపథ్యం, జనాల్లోకి వెళ్తున్న నేపథ్యం, గడప గడప తిరుగుతూ ఓటును అభ్యర్థిస్తున్న నేపథ్యం మనకు కనిపిస్తూ ఉంది. మనతో పాటు మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ గారు. సార్, ఇవాళ ప్రచారానికి ఎట్లాంటి స్పందన వస్తూ ఉంది? అంటే అసెంబ్లీ లాగా మొత్తం పూర్తి స్థాయిలో తిరిగే అవకాశం ఉన్నది కాబట్టి ఎట్లా ఉంది సార్ జనాల నుంచి స్పందన? అంటే ఎన్నికల ప్రచార కార్యక్రమం భాగంగా ఈ నగరానికి ముఖద్వారమైనటువంటి కాజీపేట నుంచి ప్రారంభించుకోవడం జరిగింది. చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ రైల్వేలో గత కొన్నేళ్ల నుంచి సేవలు అందించి రిటైర్డ్ అయినటువంటి వాళ్ళందరూ కూడా రాగానే చూసి ఆశీర్వదించి మద్దతు తెలపడం జరిగింది. ఆ తదుపరి ముందటికి వస్తుంటే మైనార్టీ మహిళలందరూ కూడా వచ్చి మరి ఈరోజు ఈ ప్రభుత్వం కావాలి, మాకు సెక్యులర్ పార్టీ కావాలి, ఖచ్చితంగా కొంత గతంలో తప్పు జరిగింది, ఈసారి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తామని చెప్పి మహిళలు కూడా గట్టి ఈరోజు ఆశీర్వదించడం జరిగింది. ఇక ముందుకు వస్తున్నటువంటి క్రమంలో మరి ఇక్కడ ఉన్నటువంటి మహిళలు వారు రాగానే మాకు ఎదురొచ్చి మాకు తిలకం దిద్ది ఖచ్చితంగా ఈసారి మేము గెలిపిస్తాం, ఎందుకంటే 4 నెలల్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఇటు సాగునీరు లేదు, తాగునీరు లేదు, విద్యుత్ సరఫరా కూడా నిలిపివేయడం జరిగింది. చాలా ఇబ్బందులు ఉన్నాయి. గతంలో కొంత పొరపాటు జరిగింది, కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ సుధీర్ కుమార్ గారిని గెలిపిస్తామని చెప్పి, ముఖ్యంగా మా కాజీపేట ప్రాంతంలో ఉన్న యువకులందరూ కూడా ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థి కనుక సుధీర్ కుమార్ని గెలిపిస్తే ఇక్కడ రావాల్సినటువంటి విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలు నెరవేర్చగలుగుతారు. ఎందుకంటే కేవలం బీఆర్ఎస్ పార్టీకే ఈ ప్రాంతం పైన ఒక శ్రద్ధ ఉన్నది, ప్రాంత అభివృద్ధి కోసం నిరంతరం పోరాటం చేస్తారు కాబట్టి కేసీఆర్ గారి నాయకత్వంలో సుధీర్ కుమార్ గారిని గెలిపిస్తామని చెప్పడం జరిగింది. ఇక్కడ రావాల్సినటువంటి కోచ్ ఫ్యాక్టరీ గురించి ఖచ్చితంగా పార్లమెంట్లో మా సోదరులు మరి బయట మేమందరం కూడా కలిసి వీధి పోరాటాలు చేసి గతంలో లాగా తెలంగాణను ఏ తీరుగా సాధించినామో మరి ఆ తీరుగా కోచ్ ఫ్యాక్టరీ వచ్చే వరకు ఉద్యమిస్తాం. సార్, ముఖ్యంగా మీరు ఇక్కడ ఉద్యమ సమయం నుంచి ఎమ్మెల్యేగా ఉన్న నేపథ్యం, అనేక సార్లు కాజీపేట జంక్షన్ దగ్గర ఉద్యమించిన నేపథ్యం, ధర్నాలు చేసిన నేపథ్యము, ఈ ప్రాంత ప్రజలంతా ఏమనుకుంటున్నారు సార్? ఒకసారి మహారాష్ట్రకు తరలి వెళ్తూ ఉంటాయి రైల్వే ప్రాజెక్టులు, ఇటు గుజరాత్ వైపు తరలి వెళ్తూ ఉంటాయి. ఇక్కడ ప్రజల్లో ఎట్లాంటి చైతన్యం ఉంది సార్ ఈ ఎన్నికల సందర్భంగా? ఇప్పుడు విభజన చట్టంలో ఇక్కడ కోచ్ ఫ్యాక్టరీ రావాలి, బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ రావాలని చెప్పాను. కేవలం హామీలకే పరిమితమైంది. విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలు కూడా నెరవేర్చాలని నిస్సహాయ స్థితి, నీచమాలినటువంటి చరిత్ర బీజేపీకి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి దక్కింది. తెలంగాణ ప్రాంతానికి విభజన చట్టంలో హామీ ఇచ్చినప్పటికీ కూడా మొండి చేయి చూపెట్టింది. కాబట్టి ఇటు జాతీయ పార్టీలు రెండు కూడా ఈ ప్రాంత అభివృద్ధికి ఏం చేస్తలేవు అని చెప్పి ఒక పట్టుదలతోని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని. ఎందుకంటే ఈ ప్రాంత వనరులు ఎక్కడున్నాయి, ఈ ప్రాంత అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు కేసీఆర్ గారికి బాగా తెలుసు కాబట్టి కేసీఆర్ గారు ఆశీర్వదించి పంపించిన సుధీర్ కుమార్ గారిని గెలిపించాలని చూస్తాం. చివరిగా కేసీఆర్ గారి షెడ్యూల్ ఎట్లా ఉండబోతుంది? ఇప్పటికే ప్రజల్లో కాంగ్రెస్ బీజేపీ మీద విపరీతమైనటువంటి కోపం వచ్చేసింది. వాళ్ళు చేస్తున్నటువంటి అన్యాయాన్ని గమనిస్తున్న నేపథ్యం, వాళ్ళు చేస్తున్నటువంటి మోసాన్ని గమనిస్తున్న నేపథ్యము, కేసీఆర్ గారి పర్యటన తర్వాత జోష్ ఎట్లా ఉండదు? చాలా బ్రహ్మాండంగా ఉందండి. మొన్న ఒక ఛానల్ కూడా ఇచ్చిన ఇంటర్వ్యూలో లక్షల మంది మరి వీక్షించడం జరిగింది. దాంతో వారు చెప్పినటువంటి అంశాలన్నిటిని కూడా ప్రజలు శ్రద్ధగా ఆలకించారు. అందుకే ఎక్కడికి పోయినా కూడా మళ్ళా పాత తీరుగా ప్రజల్లో స్పందన ఉన్నది. మరి రేపు ఆదివారం రోజు 6 గంటలకు రాబోతున్నటువంటి కేసీఆర్ గారికి సుమారు ఒక 50-60 వేల మంది మరి రోడ్ షోలో పాల్గొని మరి వారు చెప్పింది విని ఖచ్చితంగా మరి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ సుధీర్ కుమార్ని గెలిపించాలని మా శ్రేణులందరూ కూడా ఆసక్తితో చూస్తారు. పాటు డాక్టర్ మారేపల్లి సుధీర్ కుమార్ గారు అభ్యర్థి. చెప్పండి, ఎట్లాంటి స్పందన వస్తుంది మీ ప్రచారానికి? ముఖ్యంగా మీరు గ్రామీణ ప్రాంతంలో ఎక్కువ పట్టున్న నేపథ్యం, గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి ప్రజలు ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు?
గ్రామీణ ప్రాంతంలో కాకుండా పట్టణ ప్రాంతంలో కూడా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారు. కేవలం గ్రామీణ ప్రాంతానికి అనడానికి వీల్లేదు. ఎందుకంటే మంచినీళ్ళు 2 రోజులకు ఒకసారి వస్తుంది. ఇక్కడ ఇవాళ కేసీఆర్ పోయిన తర్వాత డైలీ వచ్చేటువంటి నీళ్లు 2 రోజులకు ఒకసారి వస్తుంది. కరెంటు కోతలు ఉంటాయి. తర్వాత పోతే ఇక్కడ ఉండేటువంటి ప్రజానాయకానికి అందరికీ 2500 ప్రతి మహిళ కన్నప్పుడు ఇక్కడ కూడా మహిళలు ఉన్నారు కదా. పట్టణ ప్రాంతంలో కూడా మహిళలు ఉన్నారు. 2500 ఎవరికి రాలేదు. ఆసరా పెన్షన్ 4000 చేస్తామని చెప్పి అవన్నీ ఏవి రాలేదు. కాబట్టి కసితోటి ఉన్నారు ఇవాళ ప్రజలు. రక్తం మరుగుతా ఉన్నది యువత లోపల. కాబట్టి తప్పకుండా ఇక్కడ వరంగల్ నియోజకవర్గం నుంచి, ముఖ్యంగా ఈ వరంగల్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి చారిత్రాత్మకమైన నిర్ణయం చేయబోతూ ఉన్నారు. ఇక్కడ ఉండేటువంటి యొక్క ముస్లిం మైనార్టీలు కావచ్చు, క్రైస్తవ మైనార్టీలు కావచ్చు, దళితులు కావచ్చు, తర్వాత ఇక్కడ ఉండేటువంటి యొక్క ఇతర కులాల వాళ్ళు కావచ్చు, తర్వాత వెనుకబడిన కులాల వాళ్ళు కావచ్చు, అందరు కసితోటి ఉన్నారు. వీళ్ళు ఏవైనా మాటలు చెప్పేటోళ్ళు, మతాల పేరిట చిచ్చు పెట్టేటోళ్ళు కొంతమంది ఈ ప్రాంతాన్ని మొత్తమే నిర్లక్ష్యం చేసి ఈ ప్రాంతాన్ని దుర్భిక్ష ప్రాంతంగా చేయాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి తగిన రీతిలో బుద్ధి చెప్పాలనే ఆలోచనతో ప్రజలు ఉన్నారు. ఇటీవల కేటీఆర్ గారు వచ్చిన సందర్భంలో ఒక పార్టీకి విశ్వాసపాత్రుడుగా ఉన్న వ్యక్తికి, ఉద్యమకారుడికి బీఆర్ఎస్ అండగా నిలిస్తే ఇవాళ ఒక పార్టీని మోసం చేసి వేరే పార్టీలో సీటు తెచ్చుకున్న విశ్వాసఘాతకులకు సీట్ వచ్చిన నేపథ్యాన్ని, ఆయన అభివర్ణించిన నేపథ్యాన్ని ప్రజలంతా ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు? మీకు ఎవరు ప్రధాన పోటీగా భావిస్తున్నారు? మాకు ప్రధాన పోటీ అనేది లేదు. 2 ప్రధాన పోటీలు దానిలో కూడా రావు. ఎందుకంటే డిపాజిట్లు కూడా వస్తాయని డిపాజిట్ల కోసం పోరాటం చేస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. ఎందుకంటే 2 ప్రభుత్వాలు ఫెయిల్ అయినాయి. కేంద్ర ప్రభుత్వం ఫెయిల్ అయింది, రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయింది. ఈ 2 ఫెయిల్ అయిన తర్వాత ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చిండ్రు. ఇక్కడ అభ్యర్థుల విషయానికి వస్తే విశ్వాసఘాతకులకు, విద్రోహులకు మధ్యన ఈ యొక్క నీతి నిజాయితీకి ఉండేటువంటి ఒక బీఆర్ఎస్ పార్టీ, అదేవిధంగా తెలంగాణ ప్రజల కోసం పనిచేసేటువంటి ఇంటి పార్టీ అయినటువంటి బీఆర్ఎస్కే పట్టం కట్టాలని ప్రజలు నిర్ణయం తీసుకున్నారు. కడియం శ్రీహరి బిడ్డ నిలబడ్డది కదా, ఇక్కడ బిడ్డ నిలబడ్డది. అదేవిధంగా కడియం శ్రీహరి ఎన్నుకుంటాడు. ఇక్కడ కడియం శ్రీహరి బిడ్డ ఏంటంటే వాటికి వెనుక తండ్రి చాటు బిడ్డ. ఆమె క్యాండిడేటే కాదు, అసలు ఈయనే క్యాండిడేట్ లెక్క ఉన్నాడు. కాబట్టి నేను ఆయనకు చెప్పదలుచుకున్నా, గులాబీ కండువ కప్పుకొని గణపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిండు. ఫస్ట్ నీతి నిజాయితీ నిబద్ధత ఉంటే, ఒకవేళ కనుక ఆయన తప్పకుండా ఆయన మాట్లాడే దానిలో లోపల నేను నీతివంతుని, నేను అదేనంటే ఫస్ట్ ఎమ్మెల్యేగిరికి రాజీనామా చేసి వచ్చి ఆయన వచ్చి మాట్లాడితే అర్థం ఉంటుంది. కానీ నేను ఎమ్మెల్యేకి బీఆర్ఎస్ పార్టీ ద్వారా ఎమ్మెల్యేనైనా అది అట్లనే పెట్టుకుంటా అంటే తప్పు అవుతుంది. అదేవిధంగా ఆరూరు రమేష్ గారు కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు. 10 సంవత్సరాలు ఇలా పనిచేసి అనేక విధాల అక్రమాలకు పాల్పడిన తర్వాతనే ఓడిపోయింది. కాబట్టి ఆ అక్రమాలను కూడా నిగ్గు తేల్చడానికి ప్రజలు ఉన్నారు. వరంగల్ ప్రజలు చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు. ఇది మొత్తంగా వరంగల్ ప్రజలు ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకోబోతా ఉన్నారని చెప్పి వినయ్ భాస్కర్, అదేవిధంగా సుధీర్ కుమార్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ సంజీవ్తో రవికాంత్, టీ న్యూస్, వరంగల్ జిల్లా.